అంబటి రాంబాబుని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నెబ్బా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి విందాం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నువ్వు చెప్పేది ఏంది? ప్రజలే చెప్తున్నారు కదా. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉండడానికి గల కారణమే ప్రజలు. ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి రాక్షసుడు ఉండకూడదనే వాళ్ళు ఓట్లు ఫారిన్ నుంచి వచ్చి మరి గుద్దే 164 సీట్లు కూటమికి అప్పగిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. నువ్వు చెప్పనక్కర్లేదు, ప్రజలే చెప్తున్నారు. ఒక కుటుంబం పెద్ద ఎట్టున్నాడు. ఒకవేళ కుటుంబంలో ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పును కడుపులో దాచిపెట్టుకొని కుటుంబం పెద్దగా సరిదిద్దాలని అనుకుంటాడు. తిరుమలలో ఎటువంటి కల్తీ కానీ ఎటువంటి పంది మాంసంతో కానీ. ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తున్నాడు, కుటుంబంలో ఉండేటువంటి తండ్రి ఎలా ఉంటాడు? ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఆ తండ్రి ఎలా ఉండాలి అంటే ఏ తప్పు జరిగినప్పటికీ కూడా కడుపులో పెట్టుకోవాలి కానీ బయటకు పెట్టకూడదు అంటయ్యా. అంటే ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒప్పుకుంటున్నాడు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, ఆ విషయం తెలిసినప్పుడు ఆయన కడుపులో పెట్టుకోవాలి కదా అంటున్నాడు. చేసింది ఏమన్నా చిన్న విషయమా, చిన్న చితకా విషయమా అని నేను ప్రజల్ని ఈ రోజు ప్రశ్నిస్తుండా. అంటే ఆయన ఒప్పుకున్నట్టే కదా. ఇక్కడ తండ్రి ఎలాంటి వాడు అని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్తుంటే నాకు నవ్వు వస్తుంది. వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా కొడుకే అంటే తండ్రి లాంటి వాడే కదా, తండ్రి స్థానమే కదా. ఆయన మంచి మాటలు చెప్పాడు కదా, ఇంటికి పిలిపించి మరీ చెప్పాడు కదా, నువ్వు చేస్తున్న రాజకీయం కరెక్ట్ కాదు, నువ్వు ఏ రోజైనా కుటుంబాన్ని రోడ్డు మీద పడేస్తావని చెప్పినప్పుడు ఆ తండ్రి స్థానంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో తండ్రి స్థానంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మాటల్ని ఆ విషయాన్ని గోప్యంగా ఉంచి కడుపులో దాచుకోవాల్సింది పోయి ఆయన్ని ఎందుకు కడదేర్చాడు చెప్పు బైరెడ్డి. అంత గొప్ప మాటల్ని తండ్రి స్థానంలో ఉండేటువంటి వివేకానంద రెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని కడుపులో దాచుకోకుండా ఎందుకు ఆయన్ని కడదేర్చాడు, ఎందుకు ఆయన్ని లేపేశాడు, ఎందుకు ఆయనకి స్పాట్ పెట్టాడు? ఈ రోజు ఆయన మీద కేసు నడుస్తుంటే ఎందుకు మా బాబాయికి న్యాయం చేయట్లేదు, హూ ఈజ్ కిల్డ్ బాబాయ్ అని ఎందుకు ప్రశ్నించడం లేదు? పోనీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కు, తండ్రి స్థానంలో ఉన్నాడు. ఇది నేను పెద్దగా చెప్పనక్కర్లేదు, పరిచయం లేనటువంటి వాక్యం. మరి సొంత చెల్లిని పసుపు చీర కట్టుకుందని దుర్భాషలాడుతూ వర్రా రవీందర్ రెడ్డి అండుకో సజ్జల్ భార్గవ రెడ్డి సహాయంతో దారుణాది దారుణంగా పుట్టుకల గురించి మార్పింగ్ ఫోటోలు పెడితే తండ్రి స్థానంలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాట్లాడినాడా? పసుపు చీర కట్టుకుంది కదా, అది పెద్ద తప్పే ఉంది, అది ఏమీ చేయొద్దని ఆయన ఉన్న కడుపులో పెట్టుకున్నాడా? సొంత తల్లికి ఇచ్చేటువంటి డబ్బుల్లో 10-15% వస్తే దాన్ని కడుపులో పెట్టుకోకుండా కన్నీళ్ళ రూపంలో దాచుకోకుండా కోర్టు మెట్లు చుట్టూ ఎందుకు తిప్పుతున్నాడు? సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపాడు, బాబాయిని పైకి పంపాడు. తండ్రి స్థానంలో ఉండేటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని పైకి పంపాడు. తండ్రి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపాడు. దీనికి నువ్వేమన్నా సమాధానం చెప్పగలవా? మరి కడుపులో పెట్టుకోవాలంటున్నావు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి కడుపులో పెట్టుకున్నాడు. అందువల్ల వీళ్ళు ఎవరిని పెట్టుకోలేకపోతున్నాడా? ఎర్రచంద్రం ఎత్తేసాడు. ఆ డబ్బుల్ని కడుపులో పెట్టుకోవడం వల్ల వీళ్ళకి స్థానము లోపల ప్లేసు లేకుండా ఏమన్నా వదిలేశాడా? తిరుమల శ్రీవారి లడ్డూని కల్తీ చేసి 1000 కోట్ల రూపాయలు దంచేశారు. అది కడుపులో పెట్టుకోవడం వల్ల వీళ్ళకి అక్కడ స్థానం లేదు, ప్లేస్ లేదని అనుకుంటున్నారా? కల్తీ మద్యాన్ని అమ్మి 1000 కోట్ల రూపాయలు కడుపులో దాచుకోవడం వల్ల వీళ్ళని దాచుకోవడానికి, దోచుకున్నది లోపల ఉంచుకోవడానికి ప్లేస్ లేకుండా వదిలేశాడని నేను బైరెడ్డిని డైరెక్ట్ గా పిల్లబచ్చాను అడుగుతున్నా. ఇక్కడ చూడండి, తిరుమల లడ్డు తయారు చేయకపోయినా రాజకీయ స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్ని దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో దాంట్లో జంతు కొవ్వు కలిసిందంటారు. వీళ్ళకి ఏమన్నా చిన్నప్పటి నుంచి తిని అలవాట? సరే, చిన్నప్పటి నుంచి ఎవరు తిన్నారు? బ్రిటిష్ వాళ్ళకి ఎవరు పంది మాంసాన్ని అమ్మారు? పంది మాంసం అమ్మకం ద్వారా వచ్చిన డబ్బుల్ని 1000 కోట్ల రూపాయలు భూములు ఎవరు కొన్నారు? పంది మాంసం గురించినటువంటి వికీపీడియా కొడితే ఎవరి పేరు వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి బైరెడ్డి ఇక్కడ మాట్లాడే విధానం చూస్తా ఉంటే వీళ్ళు ఏమైనా తిరిగి చెప్పారా? లేదంటే అక్కడ అసలు కలవలేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి నుంచి హిందువుల్ని దూరం చేస్తున్నాడు అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద అంత ప్రేమ ఉంటే తిరుమల చెట్టును తాడేపల్లి ప్రాంగణంలో వేసుకొని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టాలీవుడ్ సింగర్లను పిలిపించుకొని ఎందుకు భజన చేయించుకుంటాడు? హిందువుల మీద ప్రేమే ఉంటే డిక్లరేషన్ ఫామ్ మీద ఎందుకు సంతకం పెట్టాడు? హిందువుల మీద ప్రేమే ఉంటే టిష్యూలో ఎందుకు ప్రసాదాన్ని దాచుకొని పక్కన పడేస్తాడు? తీర్థం పోస్తే ఎందుకు సైడ్కి ఇసిరేస్తాడు? ఎందుకు చేస్తాడు ఇవన్నీ?
అంతెందుకు హిందువుల మీద ప్రేమే ఉంటే జగన్మోహన్ రెడ్డికి తన సతీమణి భారతీరెడ్డి గారిని తీసుకొని ఎందుకు తిరుమల కొండ మీదకి రాలేడు అనే దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? హిందువుల మీద ప్రేమ కాదు, హిందుత్వం మీదే అతనికి ప్రేమ లేదు. హిందువులంట జగన్మోహన్ రెడ్డి నుంచి హిందువులు దూరం చేస్తున్నాడంట. అంతకు ముందేమో జగన్మోహన్ రెడ్డి హిందువులందరినీ హక్ చేసుకున్నట్టు, అందరినీ ఓదార్చినట్టు, హిందువుల కోసం పోరాటం చేసినట్టు అవన్నీ ప్రజలకు తెలియదా? ఒక్కదానికి సమాధానం చెప్పు నాకు. ఆయనకి హిందుత్వం మీద అంత ప్రేమే ఉంటే సతీమణి భారతీరెడ్డి గారిని తీసుకొని డిక్లరేషన్ మీద సంతకం పెట్టి పైకొచ్చే ఎందుకు తిరుమలలో సందర్శించుకోవట్లేదు, దర్శించుకోవట్లేదు, ప్రసాదం ఎందుకు తినట్లేదు? హిందువుల నుంచి జగన్మోహన్ రెడ్డి దూరం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డికి హిందువులంటేనే ఇష్టం ఉండదు. ఇంకొకటి, దాంట్లో కల్తీ జరిగింది, జరగలేదు, ఎవరు చెప్పారు అంటున్నావు. ఈ రోజు ఎన్డీటీబీ ఇచ్చినటువంటి సిట్టు సిబి ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ లో ఏమని రాస్తుంది? 0.1% కూడా పాల పదార్థం గానీ అందులో నెయ్యి గానీ లేదు అని చెప్తున్నారు. ముందు దానికి సమాధానం చెప్పు నాకు. అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాలతో కలిపినటువంటి నెయ్యిని, నికార్సైన 0.1% నెయ్యి కూడా లేకుండా అసలు లడ్డూలు తయారు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? నందిని నెయ్యి డైరీని ఎందుకు పక్కన పెట్టాలి? బోలేబాబా డైరీని తీసుకొని వచ్చి ఎందుకు ఇన్వాల్వ్ చేయాలి? అంత ముందు వరకు సవ్య దిశలో సాగుతున్నటువంటి శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో తింటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే ఏం కొంపులు మునిగిపోయాయని, ఏమంత తీవ్రమైన బాధ వచ్చేసిందని మీరు ఎందుకు దాని పద్ధతిని, దాని పరిస్థితిని పక్కదో పట్టించారు? 2019 నుంచి 2024 మధ్యన ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన ఏ భక్తులని అడిగినా కూడా ప్రసాదం ఎంతో ముందులా లేదు, అది అసలు ప్రసాదమే అని అనట్లేదు. మా జనాలకు చెప్పినా కూడా అన్నారా లేదా? ఫస్ట్ హాఫ్ అంతా 0.1% కూడా నిజమైన నెయ్యి లేనటువంటి పదార్థం ఈరోజు శ్రీవారి లడ్డూలో తయారైంది. నెక్స్ట్ వచ్చేటువంటి ఛార్జ్ షీట్ లో ఆ రసాయనాల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉన్నాయో 100% బయటకు వస్తుంది. నువ్వేమి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు కెమికల్స్ ఎందుకు వాడారు, రసాయనాలు ఎందుకు వాడారు, అసలు నెయ్యే లేకుండా ఎందుకు శ్రీవారి లడ్డూను తయారు చేశారని నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. సెకండ్ దానికి నేను క్లారిఫికేషన్ ఇస్తా. దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం నీకుందా? పిల్లబచ్చాన్ని ప్రశ్నిస్తున్నా ఈ రోజు. ఇక్కడ చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రిపీట్ అయితే మీరు తప్పుకోగలుగుతారా? దాడి చేసిన ప్రదేశంలో మేమే ఉంటాం, పరిగెత్తకుండా పోలీస్ స్టేషన్ పోతే ఆడ మేమే ఉంటాం, గాయాలతో హాస్పిటల్ పోతే ఆడ మేమే ఉంటాం, చివరికి మీరు నిద్రపోతే కళల్లో కూడా మేమే ఉంటాం. కాబట్టి చర్యకు ప్రతి చర్య. ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అతడు సినిమా చూసినట్టున్నాడు. 5 బండ్లు పెడతా, తప్పించుకుంటే ఆడ 10 బండ్లు పెడతా, లేదంటే అక్కడ 15 బండ్లు పెడతా. అతడు సినిమాలో డైలాగ్ని కాపీ కొట్టి ఏదో ఎలివేషన్ ఇస్తున్నాడు. ఈ ఎలివేషన్స్ వల్లే కదా వైఎస్ఆర్సీపీ ఎలిమినేషన్ అయిపోయింది. అయితే ఇక్కడ ఉంటారంట, అక్కడ ఉంటారంట, అక్కడ ఉంటారంట. మరి 2019 నుంచి 2024 మధ్యన పక్కకు తీసేద్దాం. నేను ప్రెజెంట్ సిచ్యువేషన్ మాట్లాడతా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి 11 సీట్లు గెలిపిస్తే అసెంబ్లీలో ఉండరు. మొంతా తుఫాన్ వచ్చి ఆంధ్రప్రదేశ్ అల్లకొల్లోలం అయితే అక్కడ ఉండరు. విజయవాడ వరదల విధ్వంసం సృష్టిస్తే అక్కడ ఉండరు. కానీ ఈయన అక్కడ ఉంటాడంట, ఇక్కడ ఉంటాడంట, ఇక్కడ ఉంటాడంట. మరి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను నిన్ను. నువ్వు అతను సినిమా చూసి డైలాగ్ కొడుతున్నావు. మేము పోకిరి సినిమా చూసాం, 10 సార్లు చూసాం, అధికారంలో ఉన్నాం, ఇంకో 3 సంవత్సరాలు ఉంది, 10 నిమిషాలు మాది కాదు అనుకుంటే ఒక్కరు మిగలరు. మేము అలాంటి రాజకీయాలు చేస్తామా? అంతటి నీచ రాజకీయాలు మేము చేస్తామని మరోసారి ప్రశ్నిస్తుండా. నాకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని చూస్తే నెల్లూరులో ఒక సామెత గుర్తుకొస్తుంది. ఒక పెద్ద ఆయన చెప్పాడు, పిచ్చోడికి పిగిలి ఇస్తే పగిలేదాకా కూదాడంట. పిగిలి అంటే విసిల్, పిచ్చోడికి పిగిలి ఇస్తే పగిలేదాకా కూదాడంట. మరి ఇతనికి ఎవరు పిగిలి ఇచ్చారో, ఆ పిగిలి పట్టుకుని ఎందుకు ఓదుతున్నాడో కూడా ఈ రోజున కూడా జనాలకి అర్థం కాని పరిస్థితి. కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదో ఒక స్కిట్ రాసుకొని, స్క్రాప్ని వెనకేసుకొని, పేటిఎంలో డబ్బులు వేసుకొని చైల్డ్ ఆర్టిస్ట్ మాదిరి బైరెడ్డి నువ్వు రెచ్చిపోమాకు. నిజాలు ఏంటి అనేది ప్రజలకు తెలుసు. అంబటి రాంబాబు ఏ తప్పు చేశాడు, జోగి రమేష్ ఏ తప్పు చేశాడు, నువ్వు ఏ తప్పు చేస్తున్నావు, 2019 నుంచి 2024 మధ్యన నువ్వు ఎలా రెచ్చిపోయావు, చిన్న పెద్ద తేడా లేకుండా నువ్వు ఎలా మాట్లాడావు అన్నది యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోల సాక్షిగా నువ్వు కూడా శిక్షణ అనిపిస్తావు. అందులో నో డౌట్ 100% చట్టం తన పని చేసుకొని పోతుంది.